ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ మీకు అస్సలు రావడం లేదా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని క్రోమ్ బ్రౌజర్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ హిడెన్ సెట్టింగ్స్ ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. వీటిని కనుక మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే 100% మనకు 1 డే వచ్చే బ్యాటరీ మాక్సిమం మనకు 2 days కి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మన యొక్క క్రోమ్ బ్రౌజర్ లో మనం ఎలా చేసుకోవాలి, మన యొక్క బ్యాటరీ మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మనము మోర్ బ్యాటరీని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మన క్రోమ్ బ్రౌజర్లో ఒక 4 సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ మీకు పైన 3 డాట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఈ 3 డాట్స్ ఇక్కడనే చేసుకోండి. ఇంతకుముందు మనకు సెట్టింగ్ ఆప్షన్లోనే మీకు సింక్ ఆప్షన్ ఉంటుంది. ఆ సింక్ ఆప్షన్ ప్రజెంట్ అయితే తీసేయడం జరిగింది అనమాట. దీంట్లో మన గూగుల్ సర్వీసెస్లో ఇంకొక సర్వీస్ని యాడ్ చేయడం జరిగింది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ప్రమేయం లేకుండా సింక్ ఆప్షన్ లేకుండానే ఆటోమేటిక్గా ఈ టచ్ టు సర్చ్ ఆప్షన్ మనకు ఆన్ ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే అన్నోన్ సైట్స్ ఏదైతే మనం లెంకుతూ ఉంటామో వాటన్నిటిని ఇది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో టూ మచ్గా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంటుంది అనమాట. ఇంటర్నెట్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అన్ని సైట్స్ అయితే రన్ అవుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈ ఫస్ట్ వన్ సెట్టింగ్ అయితే మీ యొక్క మొబైల్లో అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుందన్నమాట. నార్మల్గా మనము ఏదైనా గూగుల్ క్రోమ్లో ఎక్కడైనా మనం ఏదైనా సెర్చ్ అనేది చేసామనుకోండి, అలాంటప్పుడు మనం లైట్ థీమ్లోనే సెర్చ్ అనేది చేస్తుంటాం కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన యొక్క బ్యాటరీ బ్రైట్నెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మనకు బ్యాటరీ హెవీ రేంజ్లో ఖర్చు అనేది కావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు యాస్టీస్గా దీనికోసం కూడా ఒక సూపర్ సెట్టింగ్ అయితే ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మళ్ళీ మీరు 3 డాట్స్ ఇక్కడనే చేసుకొని ఇక్కడ నుంచి సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మనకు థీమ్స్ పేరుతో ఒక సెట్టింగ్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా డిఫాల్ట్గా మనకు లైట్ థీమ్లో ఉంటుంది, లేదంటే సిస్టమ్ డిఫాల్ట్లో ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు డార్క్ మోడ్లో మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే మన యొక్క బ్యాక్గ్రౌండ్లో 0% మనకు ఏమీ ఖర్చు కావడం జరుగుతుంది అనమాట బ్యాటరీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ప్రజెంట్ ఆఫ్ చేస్తాను. మీరు మాత్రం కంపల్సరీగా మీ యొక్క థీమ్ని మాత్రం మీరు లైట్ థీమ్లో మాత్రం అస్సలు యూజ్ చేయకండి, ఓన్లీ ఫర్ డార్క్ థీమ్లో మాత్రమే యూజ్ చేయండి. అలాంటప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా హెవీ మొత్తంలో అయితే వస్తుందన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం అప్పుడప్పుడు డడాని ఆఫ్ చేసి ఒకేసారి ఆన్ చేస్తామో అప్పుడు మనకు టకా టకా టకామని ఎన్నో రకాల నోటిఫికేషన్స్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు కూడా మనకు టూ మచ్గా మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ కావడమే కాకుండా మన యొక్క ఫోన్ కూడా టూ మచ్గా హ్యాంగ్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే బ్యాటరీ మనకు టూ మచ్గా కన్జ్యూమ్ అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా సేమ్ టు సేమ్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. 3 డాట్స్ ఇక్కడనే చేసుకొని ఇందులో మనకు నోటిఫికేషన్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా ఈ నోటిఫికేషన్ సెట్టింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత డిఫాల్ట్గా మనకు ప్రత్యేక నోటిఫికేషన్ దీంట్లో ఆన్ అయి ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ప్రతి ఒక్క దాన్ని ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది చూడండి, దాన్ని మీరు ఆఫ్ చేసి పడేయండి. అలాంటప్పుడు మీరు నెట్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా మీకు ఎలాంటి నోటిఫికేషన్ అయితే రావడం జరగదు. మీకు ఏదైనా న్యూస్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు మాన్యువల్గా అయితే సెర్చ్ చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండడం జరగదు అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫోర్త్ వన్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా మీరు క్రోమ్ బ్రౌజర్ని ఈ విధంగా హోల్డ్ చేసి అయితే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐ బటన్ ఆప్షన్ ఇక్కడనే వచ్చేస్తుంది. లేదనుకుంటే మీకు అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. అలాంటప్పుడు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత కిందికి మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు ఫ్యూజ్ యాప్ యాక్టివిటీ ఇఫ్ యూ అన్యూజ్డ్, మనం ఎప్పుడైతే మనం యాప్ని యూజ్ చేయమో ఒకసారి బయటికి వెళ్తామో అలాంటప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేటట్టుగా మీరు కంపల్సరీగా ఈ లాస్ట్ వన్ సెట్టింగ్ని చేసుకోండి. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్లో కొన్ని మొబైల్లో బ్యాటరీ సెట్టింగ్ ఉంటుంది, అది నో రిస్ట్రిక్షన్ పైన ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు డాటా సేవింగ్ మోడ్ పైన మీరు యాక్టివేట్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఈ 4 సెట్టింగ్ని చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు బ్యాటరీ బ్యాకప్ని నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.